విజ్ఞాన్ గారు పైరసీ గురించి మన ఇండస్ట్రీ ఎప్పటినుంచో పోరాడుతున్నారు. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని ఎప్పటినుంచో చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో కొన్ని సైట్స్ సాయిబొమ్మ మూవీ రూల్స్ ఇటువంటి సైట్స్ సినిమా రిలీజ్ అయిన 24 అవర్స్‌లో హెచ్‌డీ ప్రింట్స్ వాళ్ళ సైట్‌లో పెట్టడం. దీనికి సంబంధించి భారీ బడ్జెట్లు పెట్టి తీస్తున్న మూవీస్‌కి నష్టం వస్తుందని ఇండస్ట్రీ మొత్తం బయటకొచ్చి మాట్లాడారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి ఎక్కడున్నా అని ఛాలెంజ్ చేశారు ఇటువైపు నుంచి. అటువైపు నుంచి కూడా దమ్ముంటే పట్టుకోండి. నన్ను చంపే కొద్దీ నేను ఇంకా పుట్టుకొస్తా అని ఛాలెంజ్‌లు చేశాడు. ఐబొమ్మకు సంబంధించిన రవి. సో, ఇప్పుడు దాన్ని పట్టుకున్నారు. దానికి సంబంధించి ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి, చిరంజీవి, నాగార్జున వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో, మొత్తానికి సాల్వ్ చేశారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో, ఇంక ఇది సాల్వ్ అయినట్టేనా? మళ్ళీ ఇటువంటి సైట్స్ పుట్టుకొచ్చే అవకాశం ఉందా? ఐబొమ్మ రవి వెనకాల ఇంకా ఎంతమంది ఉండుండొచ్చు? ఇక్కడితో ఇది క్లోజ్ చేస్తారా? ఇంకా కంటిన్యూ అవుతుందా? నేను గతంలో చాలాసార్లు చెప్పా. చాలా సినిమాల ఎగ్జాంపుల్స్‌తో చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా విను. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మనకున్నవేంటి? సినిమాలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, సర్కస్సు, తర్వాత గుళ్ళు, గోపురాలు, విహారయాత్ర ప్రదేశాలు ఇవన్నీ ఉంటాయి. నువ్వొక విహారయాత్రకెళ్ళి అరే బీచ్ బావుంది, వాటర్ ఫాల్ బావుంది, అక్కడ హోటల్స్ భలే ఉంటాయి, వ్యూ భలే ఉంది, వ్యాలీ బావుంది, మేఘాలు ఇట్లా ముట్టుకోవచ్చు, మంచి చలుంది, వర్షం బాగుంటది. ఇవన్నీ చెబితే నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత ఓ 10 మంది వెళ్ళొస్తారు. నువ్వు చెప్పిన చెప్పుడికి, నీ ఫోటోలకి. నెక్స్ట్ నీ వీడియోలు చూసి. విహారయాత్రలు లైక్ టెంపుల్స్ అండ్ ఆల్. గిరి ప్రదర్శన బాగుంటుంది, మూల విరాట్ బాగుంటుంది, అక్కడ గంట కొట్టాలంటే అసలు పుణ్యం ఉండాలి, కాయిన్ పెడితే నిల్చుంటుంది, ఏవో 100 రకాలు చెప్తావు. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశేషం. నువ్వు చెప్పిన చెప్పుడికి నీ వీడియోలు, నీ ఫోటోలు చూసి 100 మంది వస్తారు. నెక్స్ట్ సర్కస్. మ్యాజిక్ షో భలే చేశాడరా, అసలు తల అక్కడికి ఎగిరేసి మళ్ళీ పెట్టాడు, అలా ఎలా చేశాడు, ఏనుగైతే వచ్చింది మొహం మీదకి వచ్చింది, ఇవన్నీ చెప్తావు. నువ్వు చెప్పుడికి 10 మంది వస్తారు. జూ. చింపాంజీ నన్ను చూసి నవ్వింది, పులి నన్ను చూసి ఎగిరింది అని చెబితే కూడా 10 మంది వస్తారు. వెరీ ఫ్రెండ్లీ టార్టాయిస్ ఉంది, రైట్? అమ్యూజ్మెంట్ పార్క్. ఇది ఎక్కితే చాలు జీవితంలో ఒకసారన్నా అట్టట్ట తిప్పేసి వస్తుంది, ఎంత బాగుంటుందో. 10 మంది వస్తారు. సినిమా స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది, తర్వాత ఇట్లా అవుతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది, తర్వాత ఇట్లా స్టార్ట్ అవుతుంది, ప్రీ క్లైమాక్స్ ఇది, క్లైమాక్స్ ఇది. కావాలంటే ఒక వీడియో చూడు, ఫోటో చూడని చూపి, ఎవడన్నా వస్తాడు రాడు, ఎవ్వడు రాడు. అట్లాంటి సినిమా షెల్ లైఫ్ కూడా 3 రోజులే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇంకా తర్వాత ఇక అది ఉండదు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టన్నా లేదా ఫ్రైడే, సాటర్డే, సండే ఓ 10 సినిమాలతో పాటు ఒకటి ఏదో రిలీజ్ అయ్యి అరే ఇదేదో బాగుందిరా అంటే ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా. తర్వాత ఫ్రైడేకి అది ఉండదు. అట్లాంటి సినిమాని ఒక ప్రొడ్యూసర్ పాపం ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి తీస్తాడు. ఎంతోమంది పని చేస్తారు. సినిమా అయిపోయాక కూడా ముందు నుంచే పాపం దానికి ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, గ్లిమ్స్, అది ఇది అన్నీ వేసుకుంటూ ప్రమోషన్లు చేస్తా, అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తా, పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్, అన్నిటికీ ఖర్చే. ఇన్ని పెట్టుకొని లాస్ట్ ఇదిగో మేము వస్తున్నాం థియేటర్లో కానీ ఇట్లా చూస్తారు బిక్కు బిక్కు అనుకుంటూ. సెన్సార్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కష్టమే. వాడు ఏ సర్టిఫికేట్ ఇస్తాడా, యూబైఏ ఇస్తాడా, అదేంటి ఇదేంటి, ఇన్ని టెన్షన్స్ పడి ఓ రోజు రిలీజ్ అయ్యి టాక్ ఎలా ఉంది, మళ్ళీ పబ్లిక్ టాక్ బాగుందంటాడా, బాగాలేదంటాడా, ఏముందంటాడు, అదొక టెన్షన్. ఇన్ని టెన్షన్లు పడి 3 రోజులే వ్యాపారం, మళ్ళీ 3 రోజులు, ఇంకా తర్వాత ఉండదు అది. ఆ 3 రోజుల వ్యాపారం పెట్టుబడి కొన్ని 100 కోట్లు, కానీ రాబడి వస్తుందా రాదా తెలియదు. అది థియేటర్లో చూస్తే నేను ఇంత టికెట్ రేట్ పెంచుకొని ఇన్ని అదనపు షోలు వేసుకొని ఏదో చేస్తే వస్తుంది. అలాంటిది సాయంత్రానికే జస్ట్ ఏ రోజైతే రిలీజో ఆ రోజే. అంతెందుకు, నువ్వు థియేటర్లో ఫస్ట్ షో చూస్తూ ఉంటావా, అది అయిపోయేలోపే వచ్చేస్తుంది ఇందులోకి. అందరూ దీనికి అలవాటు పడ్డ తర్వాత అట్ట చూస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఉంటే నా స్టోరీ ఓకే, ఆ పబ్లిక్ టాక్ నిజమే, వాడు కరెక్టే చెప్పాడు, అయిపోయింది, ఇంకా చూడరు. ఇక్కడ పబ్లిక్ టాక్ సరిగ్గా లేక ఈ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఈ మధ్య ముందు కొనట్ల, రిలీజ్ అయిన తర్వాత టాక్ చూసుకుంటున్నాయి, డబ్బులు ఇస్తున్నాయి. మళ్ళీ అటు ఆ ఓటీటీకి అమ్ముడు పోక, పోను ఓటీటీకి అమ్మినా వాడు ఎందుకు కొన్నాడో కూడా అర్థం లేకుండా అక్కడ నుంచి మళ్ళీ క్లియర్ ప్రింట్ కూడా ఇందులో వస్తుంది. ఫస్ట్ తలకాయలు పోయే ప్రింట్ వస్తుంది, తర్వాత హెచ్డి ప్రింట్ వస్తుంది. ఇన్ని వచ్చిన తర్వాత ఇంకా బయట వ్యాపారం ఎందుకు? మళ్ళీ టీవీ శాటిలైట్ వాడు ఇంకా అసలు వేసుకోవద్దు. వాడు పాపం ఎన్ని యాడ్స్ వేసుకుంటాడు. ఒక సాయంత్రం 6 గంటలకు సినిమా స్టార్ట్ చేసి 10 గంటల వరకు వస్తుంది, బోల్డ్ అన్ని యాడ్స్ 5-10 నిమిషాలకి. ఇవన్నీ ఈ రెవెన్యూ మొత్తాన్ని స్వీప్ చేసేసింది ఐబొమ్మ.
పోనీ వీడికి వచ్చే రెవెన్యూ ఏంటా అంటే 1x బెట్, 2x బెట్, 3x బెట్ బెట్టింగ్ యాప్సే. అయితే వీళ్ళు ఫస్ట్ బెట్టింగ్ యాప్ని ట్రేస్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ నుంచి ట్రేస్ చేస్తే ఈడి లింకులు దొరికాయి. అట్లా వీడిని ఎప్పటి నుంచో ఫ్రీజ్ చేశాడు. అది కర్మో ఏంటో ఆనందం తట్టుకోలేక వాడే వచ్చాడు, నేను వస్తున్నాను అని. వచ్చిన వెంటనే లాక్ చేసి పంపించారు. ఎక్కడ ముంబైలో ఎంబీఏ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ ఏదో నేర్చుకున్నాడు, ఇక్కడ కంపెనీ పెట్టాడు, మంచి సీఈఓ, బాగానే నడుస్తుంది అది ఏదో ఒక రకంగా పర్లా, వాడి సర్వీసెస్ వాడివి. ఇది కాకుండా ఇంకా నేర్చుకొని ఇట్లాంటి సైట్ ఒకటి పెట్టుకున్నాడు. దీనికి వేల మంది హ్యాకర్లు ఎక్కడెక్కడి నుంచో నువ్వు దాంట్లో అదేది మన టెలిగ్రామ్ ద్వారా లింకులు అప్లోడ్ చేయాలి. వాడు దాన్ని ఇంకో రకంగా తీసుకొని నీ క్వాలిటీని బట్టి నీకు కొన్ని డాలర్స్ ఇస్తాడు, $300, $400, $500. ఆ డాలర్స్ని ఏం చేస్తాడు, క్రిప్టో కరెన్సీలో టర్న్ చేయడం. క్రిప్టో కరెన్సీ నుంచి ఇంకేదో సైట్, ఇంకేదో థర్డ్ పార్టీ నుంచి నీకు అది INR అయిపోతాయి. అప్పుడు నీకు ఇన్ని డబ్బులు. ఎవడెవడైతే బెట్టింగ్లకి ఆశపడతారో వాళ్ళకి ఆల్టర్నేట్గా చూపించాడు వీడు. మీరు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు కదా, ఇది చేయండి మీకు డబ్బులు వస్తాయని. వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, అదే రహస్యంగా ఎక్కడెక్కడి నుంచో వీడియోలు తీసి అందులో పెట్టడం. ఇది ఒక వ్యాపారమై పెద్దగా విస్తరించేసుకున్నాడు. అది కనీసం లాస్ట్ ఇయర్ ఒక 3,500 కోట్లు మింగేసింది. అంత లాస్ట్ ఇయరే, ఓన్లీ తెలుగు. మళ్ళీ తమిళ్, హిందీ అన్నీ పోల్చుకుంటే ఇంకా బోల్డ్ అన్నీ. ఏదన్నా ఇంగ్లీష్ సినిమా పెద్దది, ఫర్ ఎగ్జాంపుల్ అవతార్, తెలుగులో రిలీజ్ అయితే ఫస్ట్ ఐబొమ్మలో ఉంటుంది. మరి తెలుగులో రిలీజ్ అయితే నువ్వు అక్కడ చూడాల్సిన అవసరం లేదు, మొత్తం గ్లోబల్ మార్కెట్కే గండి. సో ఏం చేద్దాం అనే టైంలో ఇతన్ని ఇక పట్టుకుంటే బెటర్ అని అనుకొని ఫస్ట్ కొంతమందిని పట్టుకున్నారు. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా మెల్లిమెల్లిగా వీడిని పట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా 7 రోజులు కస్టడీ తీసుకొని ఇంకా ఏం చేశాడు, ఎలా అప్లోడ్ చేశాడు అంటే అవన్నీ వీళ్ళకి తెలిస్తే నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు కదా అని కస్టడీకి కూడా తీసుకున్నారు. ఇప్పుడు వీడికి పెళ్ళయి వాళ్ళ వైఫ్తో దూరంగా ఉంటున్నాడు. ఒక బాబో పాపో ఉంది. వీళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఒక పూట తింటే ఇంకో పూట ఫుడ్ లేదు, ఎక్కడో చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కుదిరితే వండుకోవడం, వాళ్ళ అమ్మ లేదు, ఎప్పుడో చనిపోయింది. కుదిరితే ఏదన్నా 4 కూరగాయలు తెచ్చి వండుకోవడం, చేత కాకపోతే బయట నుంచి ఏదో ఇంత పార్సల్ తెచ్చుకొని తినడం. రూపాయి లేదు ఆయన బతికిన. మరి వీడికి ఏమున్నాయంటే వీడిని పట్టుకున్నప్పుడే 3 కోట్లు సీజ్ చేశారు. ఇంకా డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ అన్నీ ఉన్నాయి, డబ్బులు, రిచ్నెస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ డాడీకి కూడా రూపాయి పెట్టడు. పోనీ విడిపోయిన వైఫ్తో ఏమన్నా ఇస్తాడా అంటే తెలియదు. మరి ఆ డబ్బులన్నీ ఏం చేసుకుంటామని వాళ్ళ డాడీ ప్రశ్నిస్తున్నాడు. ఇది పరిస్థితి. వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లా, ఆశపడ్డాడు డబ్బులకి. ఏం చేస్తాడు ఇప్పుడు దాన్ని? బయటకు పంపిస్తే మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. తన నెట్వర్క్ చాలా ఉంటది. సో ఇప్పుడు ఏంటి, ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది? మరి బెయిల్ మీద బయటకు వస్తారు బేసిక్ ఇట్లాంటి వాళ్ళు. ఏదో యాక్ట్ కింద ఓ మంచి అడ్వకేట్ని పెట్టేసుకొని బెయిల్ మీద బయటికి అయితే వస్తారు. బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ తంతు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటికే పోలీసులు ఏం చేశారంటే గట్టిగా పట్టుకొని ఒక 65 సైట్స్ ఏమో బ్లాక్ చేయించేశారు. అయినా సరే వీడి నెట్వర్క్ ఇంకా ఉంది, మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. కరేబియన్ దీవుల్లో వీడి స్టాఫ్ ఎంత ఉందో తెలియదు, అక్కడ ఎందుకు ఉంటున్నాడో కూడా తెలియదు. బట్ జనాల రెస్పాన్స్ చూస్తేనేమో మీరే టికెట్ రేట్లు పెంచారు అందుకే వాడు వచ్చాడు అని చెప్పేసి అతన్ని అనడం, టికెట్ రేట్లు తగ్గిస్తే ఈ కర్మ ఉండదు కదా అనడం, మీమ్స్ చూస్తేనేమో రకరకాలుగా ఉండడం. అర్థం కావట్లే వీడి పొజిషన్. యాక్చువల్గా కొంతమంది సపోర్ట్ చేస్తూ మీమ్స్ కానీ కామెంట్స్ కానీ చేస్తున్నారు, మీరు అది యాక్సెప్ట్ చేస్తారా? ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. ఒకటి వ్యాపారాన్ని నేను ఫ్రీగా చూస్తాను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ రేట్ ఎక్కువ ఉంది అంటే సినిమా చూడడం మానే, అంతేకాని అదేంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు రేట్ పెరిగిందని దొంగతనం చేస్తావా? మరి చెప్పు, బేసికలీ అంతే కదా. దాని ప్రైస్ ఎంత ఉందో దానికి వాల్యూ ఇవ్వండి, తప్పేముంది. అది వ్యాపారం చేసుకున్నవాడు ఇష్టం అది. ఇప్పుడు అందుకే అలేక చిట్టి పికిల్స్ మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి, కేజీ పికిల్ అంతా అని. అంతే, వాళ్ళ బ్రాండ్కి తగ్గట్టు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టీషర్ట్ ఇక్కడ జారా అని ఉంటే ఓ రేట్ ఉంటుంది, లారా అని ఉంటే ఓ రేట్ ఉంటుంది, అవునా కదా? సో అమ్ముకునేవాడి ఇష్టం అబ్బా రేట్ అనేది. నీకు అందుబాటులో ఉంటే కొనుక్కో, లేకపోతే లేదు. సామాన్యులకు అందుబాటులోకి రావడానికి ఇదేం ఆర్టీసీ బస్సు కాదు, రైల్వే టికెట్లు కాదు, సినిమా టికెట్లు. ప్రైవేట్ వాడి వ్యాపారం అది, వాడి ఇష్టం, ఎంతైనా పెట్టుకుంటాడు. ఆయన ఖర్చు పెట్టుకున్నంత ఆయన చూపించుకుంటాడు. ఇప్పుడు ఏంటి అమ్యూజ్మెంట్ పార్కులు కూడా నువ్వు 50 రూపాయలు టికెట్ ఇస్తే నీకు జెయింట్ వీల్ క్రాస్ వీల్ ఉంటుంది.
నువ్వు అదే 2500 కడితే నీకు వండర్లా వస్తుంది. డిఫరెన్స్ అది. ఈ సినిమా కూడా అంతే. మామూలు 100 రూపాయల టికెట్లు ఉండే సినిమాలు ఏవో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లు ఏవో ఉంటాయి. ఎక్కువ రేటు ఉండేవి విజువల్ వండర్లు ఉంటాయి. వాళ్ళు అన్ని ఖర్చు పెడతారు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. నచ్చితే చూడు, లేకపోతే లేదు. కానీ సామాన్యులకు అందుబాటులోనే కాకరకాయ కబుర్లు చెప్పి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. అంటే ఇంతటితో మరి పైరసీ ఆగిపోయినట్టే అనుకోవచ్చా? వేరే ఇంకా సైట్స్ కూడా రన్ అవుతున్నాయి? ఇంకేదో తమిళ్ లాకర్స్, ఆ కాకర్స్, క్రాకర్స్ ఏవో చాలా ఉన్నాయి పిచ్చి పిచ్చి సైట్స్. అవి ఎట్లా, అవన్నీ ఎట్లా తీయాలి? వీడు ఐ బొమ్మ బప్పం అంటే తెలుగోడని అర్థమవుతుందా? కాబట్టి ఏ మూలకైనా ఉంటాడని పట్టుకోగలిగాం. ఆ రూల్స్ కానీ ఎలా పట్టుకుంటావు? అండ్ ఇక్కడే కాదు, తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ కూడా ఉన్నాయి పైరసీలు. వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. వీడు ఒకడో తెలుగోడు, అన్ని లాంగ్వేజ్లో తెలుగులో వచ్చే సినిమాలనే వీడు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఈజీగా దొరికాడు. బట్ ఇంకా ఉన్నాయి పైరసీలు. సైట్స్ అన్ని బ్లాక్ చేస్తే కొంచెం థియేటర్స్ కి జనాలు వచ్చే ఛాన్స్ ఉంటుందా? టొరెంట్స్ ఉంది కదా, టొరెంట్స్లో కూడా లింకులు వేస్తే డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది అది. అట్లా డౌన్లోడ్ ఇప్పుడు ఈ వీడియోలు డౌన్లోడ్ చేయగలడానికి కూడా ఒక థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ని కూడా బ్యాన్ చేయాలి, అప్పుడు డౌన్లోడ్ అవ్వదు. ఎట్లా ఫోన్ సైట్స్ని బ్యాన్ చేశారో సేమ్ అలాగే చేయొచ్చు. థియేటర్లకి జనాలు వస్తారా అంటే జనాలు థియేటర్లకి ఎప్పుడూ వస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. ఈ అన్నీ అందుబాటులో వచ్చేసరికి వాడు రావట్లా. ఫోన్లోకి పొద్దున్న లేసేస్తే అని కొట్టగానే సినిమా వచ్చేస్తుంది వాడికి. ఇంకా బ్రష్ చేయకముందే సినిమా చూస్తున్నాడు, థియేటర్ దాకా ఎందుకు వెళ్తాడు? థ్యాంక్ యూ.